తర్వాత మూడో దినంలో మళ్ళీ ధృతరాష్ట్ర మహారాజు దావాగ్ని చేత దగ్ధురాలైపోయాడు అని పేరు వచ్చింది. అంటే గాంధారీదేవి ధృతరాష్ట్రుడు వాళ్ళందరూ అడవిలో ఉంటే ఓ దావాగ్ని వాళ్ళందరినీ చుట్టుముట్టింది. దాంట్లో కుంతీదేవి, గాంధారీదేవి, ధృతరాష్ట్రుడు వాళ్ళందరూ దావాగ్నిలో కాలిపోయారు అనేటువంటి పేరు వచ్చింది. సంజయుడు మాత్రం తీర్థయాత్రలో ఉన్నట్ట, అంటే వాడికి తెలియలేదు. దీనిలో చాలా నారదుల చేత ఈ మాట విని చాలా దుఃఖాన్ని అనుభవించారు అనేటువంటి మాట ఉంది. ఈ రకంగా 36 సంవత్సరాలు గడిచాయి. తర్వాత ప్రభాస తీర్థంలో యాదవులందరికీ కూడా మళ్ళీ అంటే కలియుగ ప్రారంభానికి దగ్గరికి వచ్చేస్తున్నాడు కనుక యాదవ వంశనాశనం కూడా చెప్తున్నారు అనమాట. విప్రశాపం చేత సాంబుడు అనేటువంటి వాడు ఆ మునీశ్వరుల్ని అవమానం చేయడం, వాళ్ళని కోరడం, వాళ్ళకేమో ముసలం పుడుతుంది అని ఆ మునీశ్వరులు శాపం ఇవ్వడం, ఈ రకమైనటువంటి వృత్తాంతం చేత ప్రభాసే యాదవా సర్వే శాపాత్ క్షయం గతా, వాళ్ళందరూ మదిరా ప్రాణమత్తులై కౌరవులు ఎలా అయితే నశించిపోయారో వాళ్ళందరూ కూడా మహాత్ములు నశించిపోయారు. అప్పుడు రామకృష్ణుడు అవతార పరిసమాప్తి చెయ్యాలి అని అనుకున్నారు. క్షయం ప్రాప్త మహాత్మాన పశ్యతో రామకృష్ణయో దేహం తత్యాజ రామస్తు కృష్ణ కమలలోచన వ్యాధబాణ హత శాపం పాలయన్ భగవాన్ హరి. బలరాముడు ఆ దేహాన్ని సముద్రంలో కలిపేశాడు అక్కడ ప్రభాస తీర్థంలో. కృష్ణ పరమాత్మ వాలి యొక్క అవతారం కలిగినటువంటి కిరాతుడి యొక్క బాణం చేత శరీరాన్ని విసర్జన చేసేశారు. వసుదేవస్తు తత్సత్వ దేహత్యాగం హరేరథ జహౌ ప్రాణాన్ శుచీం కృత్వా చిత్తే శ్రీభువనేశ్వరీం. వాళ్ళందరూ అమ్మవారి భక్తులు అని చెప్పడానికి ఉద్దేశం అన్నమాట ఈ కథలో. లేకపోతే యాదవుల వంశం ఎందుకు, వాళ్ళు చచ్చిపోవడం ఎందుకు, ఇవన్నీ చెప్పడం అనవసరం. కానీ యదువంశానికి అమ్మవారే ఆరాధ్య దైవం, కురువంశానికి అమ్మవారే ఆరాధ్య దైవం. శ్రీకృష్ణ పరమాత్మ అవతార సమాప్తి చేశారు అనేసరికి వసుదేవుడు ఆ మాట తట్టుకోలేక ఆయన ప్రాణాన్ని వదిలేస్తూ భువనేశ్వరి మాతని ధ్యానం చేస్తూ ప్రాణాలు విసర్జించేశారు. అర్జునుడు ప్రభాస తీర్థానికి వెళ్ళి చాలా బాధపడ్డాడు. తన సఖుడు, మొత్తం స్నేహితుడు, బంధువు, గురువు అన్ని అయినటువంటి కృష్ణ పరమాత్మ అవతార సమాప్తి చేస్తే దానిలో అష్టభత్రులతో కలిపినటువంటి కృష్ణ పరమాత్మకి చేయాల్సిన ఉపచారాలన్నీ చేశారట. అష్టాభి సహ పత్నీభి దాహయామాస పార్థివ. అష్టభత్రులతో కలిపినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క భౌతిక దేహానికి సంస్కారాలన్నీ చేశారట. దేహం రామస్య రేవత్యాసహ దగ్ధ్వా విభావసౌ అర్జున ద్వారకామేత్య పురాన్ నిష్క్రామయద్ జనాన్. అర్జునుడు చేసినట్టుగా ఉన్నాయి ఈ సంస్కారాలన్నీ. బలరాముడికి, వాళ్ళందరికీ, కృష్ణ పరమాత్మకి, వాళ్ళ యనమడుగురు పత్నులకి, వీళ్ళందరికీ కూడా అర్జునుడు సంస్కారం చేసినట్టుగా ఈ పురాణంలో ఉంది. ఆయన వంశం వర్ణించాడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, వాళ్ళ వంశం అంతా ఉంది. అయినా అర్జునుడు సంస్కారం చేసినట్టుగా కనిపిస్తోంది ఇక్కడ వ్యవహారం. అది అయిపోయిన తర్వాత కృష్ణపత్రులందరూ వెళ్ళిపోయారు, ధనమంతా పోయింది. అర్జునుడు నిశ్చేజస్సుడుగా ఉన్నాడు. ఇంద్రప్రస్థంలోకి వచ్చారు. అనిరుద్ధసుతో నామ్నా పార్థేన అమిత తేజస వ్యాసాయ కథితం దుఃఖం తేనోక్తసు మహారథ పునర్యదా హరిస్త్వంచ భవితాసి మహామతే తదా తేజస్తవ అత్యుగ్రం భవిష్యతి పునర్యుగే అని ఈ కథకి ముక్తాయింపుగా చెప్పిన మాట ఏంటి అంటే, నేను ఇన్ని రకాలైనటువంటి అనుభవాలు చేశాను, అనేక రకాలైనటువంటి శోభలు, గౌరవాలు, ఆనందాలు అన్ని పొందాను. చివరికి ఈ పరిస్థితి వచ్చింది, నాకు నా తేజస్సు అంతా పోయింది, ఇప్పుడు మళ్ళీ నాకు ఎలా వస్తుంది అని అంటే, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ అన్నట్టుగా ఆ వచనాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ పునః యదా హరి త్వంచ భవితాసి, నువ్వు శ్రీహరి కృష్ణ పరమాత్మ మళ్ళీ ఎలా అవతారం ఎత్తుతారో అప్పుడు మీ పూర్వ వైభవం అంతా, మీ తేజస్సు అంతా మళ్ళీ వస్తుంది అనేటువంటి ఒక అభయం ఇచ్చారట. తర్వాత అర్జునుడు వెళ్ళాడు. అనేక రకాలైనటువంటి రాజ్యాలు సంవత్సరాల పాటు తపస్సు చేసుకుంటూ రాజ్య పరిపాలన చేశారు అన్నారు. అపాలయచ్చ రాజేంద్ర షష్ఠి వర్షాన్యతంత్రిత బభూవ మృగయాశీల జగామచ వనం మహత్ అనేటువంటి మాటలో రాజుగారు కూడా పరీక్షిత్ మహారాజు గారు ఇప్పుడు ఉన్నవాడు. ఇప్పుడు రాజా అంటే పరీక్షిత్తుని తీసుకోవాలి, అందుకు ధర్మరాజు గారు కాదు. ఇంతకు ముందంతా ధర్మరాజు. ఆయన అవతారం అంతా సమాప్తి అయిపోయిన తర్వాత ఇప్పుడున్న రాజుగారు ఎవరు అంటే పరీక్షిత్ మహారాజు. పరీక్షితపి రాజర్షి ప్రజాసర్వా సుధార్మిక అపాలయత్. పరీక్షిత్ మహారాజు ప్రజలందరినీ ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉన్నట్ట. ఎన్ని సంవత్సరాలు అంటే షష్ఠి వర్షాన్ని, 60 సంవత్సరాల పాటు పరీక్షిత్ మహారాజు రాజ్యం చేశాడు. అడవిలో వేటాడడం అనేది రాజధర్మం కనుక మృగయాశీల జగామచ వనం మహత్. దానిలో అనేక రకాలైనటువంటి జంతువులన్నింటినీ సంహరిస్తూ వెళ్ళేట. చాలా చూస్తూ చూస్తూ ధ్యానే స్థితం మునిం రాజా జలం వప్రచ్చ చాతుర. ధ్యానమగ్నుడైనటువంటి ఒక మునీశ్వరుడు అక్కడ ఉంటే, నాకు మంచినీళ్ళు కావాలి, అలసిపోయాను అని అడిగాడు.
ఆ ముని మాట్లాడలేదు. ఆయన ధ్యానంలో ఉన్నాడు. ఈయన అడిగాడు, రాజుగారు వచ్చారు, నీళ్లు అడుగుతున్నారు, ఈ భావమే లేదు, ఆయనకి తెలియదు అసలు. బాహ్య స్పృహ లేకుండా ధ్యానమగ్నుడై ఉన్నాడు కనుక నీళ్లు అడిగిన రాజుగారి మాట వినిపించుకోలేదు ఆయన. అప్పుడు నోవాచకించన్ మౌనస్థ చుకోప నృపతిస్తదా, ఇది కోపం వచ్చి, నేను ఇంత రాజ్యానికి అధిపతిని, పరీక్ష మహారాజుని, కాస్త మంచినీళ్ళు అడిగితే ఈ మాట మాట్లాడాల్సిన వెండి అంటే మాట సమాధానం చెప్పడం ఇంత పొగరా అనే ఉద్దేశంతో ఆ పక్కన ఉండేటువంటి ఏదో చచ్చిన పాము ఉంటే వృతం సర్పం తదా ఆదాయ ధనుష్కోట్యా తృషాతుర కలినా ఆవిష్ట చిత్తస్తు కంఠే తస్య న్యవేశయతు. అది బలుపు. పరీక్ష మహారాజా వారికి మరణం శాపం రావడానికి, తక్షక శాపానికి కారణం ఏంటి అంటే ఆ చచ్చిన పాముని ఆ ముని మెడలో పాడేశాడు. చేత్తో ముట్టుకున్నాడా అంటే లేదు. ధనుష్కోట్యా సముద్ధరన్ అన్నాడు. ధనుష్కోటి అంటే ఆ బాణం అదే ఆ విల్లు తాలూకు చివరి అంచుతోటి ఆ చనిపోయే కర్రతో మనం తీస్తాం కదా చచ్చిపోయిన పాముని, తీసి ఆ మహర్షి మెడలో పడేశాడు. ఆయన తెలివి తెచ్చుకుని లేస్తాడు, లేస్తే మంచినీళ్ళు ఇస్తాడని ఉద్దేశం, అంతకంటే ఏం కోపం కాదు. దాన్ని చూసేసరికి ఇలాంటి దురాలోచన ఆయనకి ఎందుకు వచ్చింది అంటే అప్పటికే కలియుగం ప్రవేశించింది. కలినా ఆవిష్ట చిత్త. మహారాజు గారికి ఇంతటి దుర్మార్గపు ఆలోచన ఎందుకు వచ్చింది? తపస్సు చేస్తూ ఉన్న ముని కంఠంలో చచ్చిపోయిన పామును వేయాలి అనే ఆలోచన మహారాజుకు వచ్చింది అంటే అది కలి ప్రభావము అన్నారు. కలినా ఆవిష్ట చిత్తస్తు కంఠే తస్య న్యవేశయతు. తర్వాత ఎప్పుడైతే ఉన్నాడో ఆయన పుత్రుడైనటువంటి వాడికి చాలా కోపం వచ్చింది. ఆ మహర్షి కొడుకు వచ్చాడు. అది వచ్చి చూసిన తర్వాత, నాన్న ఇలాంటి దుర్మార్గ పని ఎవడు చేశాడు, నీ మెడలో చచ్చిన పామును వేసిన వాడు ఎవడో, వాడు అనుమానం లేకుండా ఇక్కడి నుంచి వారం రోజులు తినకుండా వాడు చచ్చిపోతాడు, పాము కాటుకి గురైపోయి అని వాడు చెప్పించాడు. శశాప నృపతిం క్రుద్ధ గృహీత్వా ఆసు కరే జలిం పితుఃకంఠేద్యమే ఏన వినిక్షిప్తో మృతోరక తక్షక సప్తరాత్రేణ తన దశేత్ పాపపూరుషం. తక్షకుడు 7 రోజుల లోపుగా వాడిని కాటు వేసి తప్పదు, కాటు వేస్తాడు. ఆ తక్షకుడు యొక్క కాటుతో వాడు మరణిస్తాడు అని ఆ ముని కుమారుడు శపించాడు. పరీక్ష మహారాజు అని తెలియదు. ఇదంతా బ్రాహ్మణ ద్వారా విన్నట్టు. అభిమన్యుసుత శ్రుత్వాశాపం దత్తం ద్విజేనవై కిం విధేయం అని ఆలోచించాడు. మహారాజు గారికి, పరీక్ష మహారాజు గారికి వార్త అందింది. ఆ బ్రాహ్మణ కుమారుడు శపించాడు, నువ్వు చేసిన పనికి వాళ్ళ కుమారుడికి కోపం వచ్చింది, ఆయన నీకు శాపం ఇచ్చాడు, ఈ శాపం వల్ల నువ్వు 7 రోజుల లోపుగా ప్రాణం పోతుంది, తక్షకుడి చేత కాటు వేయబడి నువ్వు ప్రాణాన్ని వదిలేస్తావు అని. అప్పుడు ఇంట్లో కూర్చుని ఆలోచించడం ప్రారంభించాడు. ఏం చేయాలి? కిం విధేయం మయా అమాత్యాహ ఉపాయశ్చించతామని. మృత్యు అనేటువంటిది అనివార్యం. విప్రశాపం తప్పించలేము, బ్రాహ్మణ శాపాన్ని తప్పించుకునే మార్గం లేదు. మరి ఏం చేయాలి? చేతులు ముడిచి కూర్చొని చచ్చిపోతానంటే అది సరేనండి ఊరుకోవడమా? ఏదైనా ఉపాయం చేయాలా? ఏం చేయాలి? యత్న తథాపి శాస్త్రోక్త కర్తవ్య సర్వథా బుధై. ఉపాయాలని తెలిసినటువంటి వాళ్ళందరూ మన ప్రయత్నం మనం చెయ్యాలి. యత్నే కృతే యది నశించతి కోత్ర దోష అని. యత్నం చేసిన తర్వాత కూడా మరణించాడు, మరణం తప్పదని నాకు తెలుసు, కానీ మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. ఎలా కాకుండా చేసినట్లయితే అది మన అప్రయత్నంగా వదిలేయడం అనేది భావ్యం కాదు. పురుష ప్రయత్నం తప్పనిసరిగా చెయ్యాలి. ఏం చేస్తే బాగుంటుంది అని అడిగాడు. అని అంటే దీనికి సమాధానం ఎవడైనా ఉన్నారా అలాగా అని అంటే, సర్పదష్ట పురా భార్య మునే సంజీవిత మృత. పాము కలిసి చచ్చిపోయినటువంటి భార్యని ఒక ఆయన తన మంచి యుక్తితో, తన ఉపాయంతో మళ్ళీ బతికించుకున్నాడు. అలాంటి కథ ఒకటి ఉంది అని. ఎవరది అని అంటే, వాళ్ళ కథ దత్వా అర్థం ఆయుష తేన మునినాసా వరాప్సరాహ అని తన ఆయుర్దాయంలో సగభాగాన్ని ఆవిడికి ఇచ్చి ఆవిడ్ని బతికించుకుని ఆ ఉన్న ఆయుర్దాయాన్ని ఇద్దరూ సమానంగా పంచుకుని వాళ్ళు సుఖంగా ఆనందించి జీవితాంతంలో మళ్ళీ విసర్జించినటువంటి కథ ఒకటి ఉంది. అందుకని ఇలాంటివన్నీ కూడా ఉపాయాలు ఉన్నాయి, మణి మంత్ర ఔషధులన్నీ కూడా ఉన్నాయి కనుక వాటిల్లో ఏదైనా ఒక ప్రయోగం చేసుకుని మనం దీనికి తగిన ప్రతిక్రమం చేయాలి. ఉద్యమైన వినాచ అస్యా ఉదరే సంవిషేత్ కథం ఆస్యాద్ ఉదరే సంవిషేత్ కథం. మన ప్రయత్నం లేకుండా కంచంలో అన్నం పెట్టుకుంటాం, మనం హాయిగా కూర్చుంటాం, చెయ్యి జాపి అల్లం తీసి నోట్లో పెట్టుకుంటే కదా తినేది. మనం అది నేను చేయడానికి బద్ధకం అండి అని కూర్చుంటే చెయ్యి తీసుకోము, ముద్ద తీసుకోము, నోట్లో పెట్టుకోము అంటే కంచంలో ఉన్న ఆహారం కూడా మనకి ఆకలిని తీర్చదు కదా. మన ప్రయత్నం తప్పనిసరి. ప్రయత్నం లేకుండా ఏ పనులు అవో. అన్నం పెట్టి వండుకున్నాం, కంచంలో విస్తల్లో వేసుకున్నాం, కానీ తినడం ఎలాగా? మన ప్రయత్నం ఉండాలి కదా. అది లేకపోతే తినే యోగం ఉంటే అదే వస్తుందిలేండి అంటే సరిపోదు. అంచేత మన ప్రయత్నం మనం చెయ్యాలి అని నీతి శాస్త్రం చెప్తారు. సుప్తస్య మృగే ప్రవిశంతి ముఖే మృగాహన్, సుప్తస్య సింహస్య ముఖే ప్రవిశంతి మృగాహన్. సింహం ఎంత సింహమే అయినా ఆయన నిద్రపోతూ ఉంటే
ఆ జంతువులన్నీ వచ్చి వేటంతా దాని నోట్లో దూరవు కదా, అది వేటాడాలి, కావలసిన దాన్ని వేటాడితే తినాలి. వేటాడగలదు, శక్తి ఉంది, కానీ ప్రయత్నం చెయ్యము అంటే మాత్రం ఏం పని? అంచేత ఉద్యమం తప్పనిసరిగా చెయ్యాలి. ప్రయత్నశ్చ ఉద్యమే కార్య యదా సిద్ధిం నయాతి చేత్. అప్పుడు ఏం చేయాలి? తదా దేవం స్థితం చేతి చిత్తం ఆలంబయేత్ బుధ. మనం ప్రయత్నం చేస్తే ఫలితం వస్తుందా అండి అని. అది నువ్వు వలంసుకోవడం కాదయ్యా, ప్రయత్నం చేయడం నీ పని. ఫలితం వచ్చిందా సంతోషం, అప్పుడు ఫలితం రాలేదు, దైవం సహకరించలేదు అని దైవాన్ని ఆలంబనం చేసుకోండి. మన ప్రయత్నం మనం చేసి అది జరిగితే సంతోషం, దైవానుగ్రహం వల్ల సిద్ధించింది అనుకోండి. ఒకవేళ ప్రయత్నం ఫలించలేదు అంటే దైవం అనుకూలంగా లేదు అని అనుకోవాలి తప్ప మన ప్రయత్నమే మనం మానుకోవడానికి వీల్లేదు అనేటువంటి మాట చెప్పారు. అదేంటండి మంచి తమాషాగా ఉంది, ఎవరో చచ్చిపోయిన మనిషిని బతికించారు, వాళ్ళ ప్రయత్నం చేత సగం ఆయుర్దాయం ఇచ్చారు అన్నారు, అదేమిటో మాకు చెప్పండి అని అడిగేట మంత్రులు అందరూ. కో మునిహి ఈయన దత్వా అర్థం ఆయుషో జీవిత ప్రియ కథం మృతా మహారాజా తన్ను బ్రూహి సువిస్తరం అని అడిగారు. ఎవరండి ఆయన? ఆయన భార్య ఏమిటి, పోవడం ఏమిటి, ఆయన ఆయుర్దాయంలో సగం ఇవ్వడం ఏమిటి, ఆయన బడి బతకడం ఏమిటి, ఇది చాలా విచిత్రమైన కథగా ఉంది, ఆ కథతో మాకు చెప్పండి అని అంటే దానికి సమాధానం చెప్పారు. భృగోర్ భార్య పరారోహ పులోమా నామ సుందరి. భృగు మహర్షి యొక్క భార్య పులోమా అని పేరు. తస్యాంత చ్యవనో నామ మునిర్జాత అతి విస్తృత. అది చాలా గొప్పవాడైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి చ్యవన మహర్షి వారి సంతానం. పులోమ భృగువు వాళ్ళ యొక్క సంతానంగా చ్యవన మహర్షి పుట్టారు. ఆ చ్యవనస్య శర్యాతే సుకన్యానామ సుందరి. చ్యవనుడు శర్యాతి వాళ్ళకి సుకన్య అనేటువంటి పేరు కలిగింది ఉంది. తస్యాన్ యజ్ఞే సుత శ్రీమాన్ ప్రమతిర్నామ విశ్రుత. వాళ్ళకి కొడుకు పుట్టాడు, వాళ్ళ పేరు ప్రమతి అన్నాడు. ఆ ప్రమతి భార్య పేరు ప్రతాపి. వాళ్ళకి రురువు అనేటువంటి కుమారుడు పుట్టాడు. ఆయన ఇప్పుడు మన కథానాయకుడు. ఆ రురువు అనేటువంటి చక్రవర్తి ఉన్నాడు. ఆయన సత్యసంధుడు, ధర్మాత్ముడు. వాళ్ళందరూ ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఓ మేనక అనేటువంటి అప్సర స్త్రీ వచ్చింది. ఆ దానిలో వాళ్ళిద్దరికి ఒక అన్యోన్య అనురాగం చేత ఆ గర్భం కలిగింది. అది అయిపోయిన తర్వాత స్థూలకేశుడి యొక్క ఆశ్రమంలో వాళ్ళందరూ విహరించారు. కాలకాలం అయిన తర్వాత ఆవిడికి ఆయుర్దాయం తీరిపోయి ఆవిడ వెళ్ళిపోయింది. సా కాలే యౌవనం ప్రాప్త సర్వలక్షణ సంయుత రురు దృష్టాంబాలాం కామపానార్జితో హ్యభూత్ అని ఆ ప్రమద్వర అనేటువంటి పేరు వాళ్ళందరి యొక్క కథల్ని ప్రారంభించి చెప్పి, ఈ రురువు ఆశ్రమంలో ఉన్నట్ట. ఇప్పుడు ఎలాగో బాధపడుతున్నాడు. బాధపడుతూ ఉంటే వాళ్ళ తండ్రి గారు అడిగట్ట, పితాపప్రచ్చ దీనం కిం రురో విమనాసి. ఓ రురువా, ఎందుకు అలా బాధపడుతున్నావు, నీ కారణం ఏమిటి అని అడిగాడు. సతమాహ అతి కామార్థ స్థూలకేశస్య చాశ్రమే కన్యా ప్రమద్వరా నామ సామే భార్యా భవేదితి. ఆ ప్రమద్వర అనేటువంటి అమ్మాయిని చూశానండి, ఆవిడ నాకు భార్య అయితే బాగుండు అని అనుకుంటున్నాను, ఎలాగ ఆవిడ్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని అడిగాడు. చేస్తే దానికోసం స్థూలకేశుడు సమాధానం చెప్పి, నేను వివాహార్థం అన్ని పనులు చేయిస్తాను, నీకు ఆ ప్రమద్వరతో వివాహం చేయిస్తాను అని తండ్రి ఒప్పుకున్నాడు. ప్రమతి స్థూలకేశశ్చ వివాహార్థం సముద్యతౌ బభూవతుర్ మహాత్మానౌ సమీపస్థౌ తపోవనే. ఆశ్రమంలో దానిలో ఆ అమ్మాయిని పాము కరిచిందిట. కాస్త ప్రమద్వర కాస్త ప్రాణం వదిలేసి వీళ్ళకి పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఆ ప్రమద్వర అనేటువంటి స్త్రీ సర్పం హతురాలై ఆ వివాహ సంస్కారం చేద్దాం అనుకునే వేళలో అక్కడ పడుకున్నటువంటి ఆ అమ్మాయిని ప్రసుప్తం పన్నగం పాదేన అస్పృశత్ చారులోచన. అక్కడ నిద్రపోతూ ఉన్న పాముని ఆవిడ కాలిచ్చి తొక్కింది. దాంతో అది కోపగించింది. దృష్ట్వాత పన్నగేనాథ సా మమార వరాంగన. ఆవిడ చచ్చిపోయింది. పెళ్లి కూతురు కాస్త పోయింది అంటే ఇప్పుడు పెళ్లి ఏమిటి, దీని పరిస్థితి ఏమిటి అని అందరూ ఆలోచించారు. అని రురు శృత్వా తదా ఆక్రందం దర్శనార్థం సమాగత. అక్కడికి వచ్చాడు రురువు కూడా, పెళ్లి కొడుకు. ఈవిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, ఈవిడ కాస్త పాము కరవబడి ప్రాణం వదిలేసింది, ఇంకా నా బతుకెందుకు అని వాడేదో చాలా బాధలు పడ్డాడు. అహో దైవేన సర్పోయం ప్రేషిత పరమాద్భుత అని నా సుఖాన్ని పాడు చేయడం కోసం దైవం చేసినటువంటి ప్రస్తావం ఇది. అంచేత నేనేమవుతాను, ఎందుకు జీవించాల్సిన పనే ఉంది, అంచేత నా పాణిగ్రహణం ప్రాప్తం బంధభాగ్యేన సర్వథా. రాజహోమం లేదు, పాణిగ్రహణం లేదు, వివాహం పూర్తవలేదు. ఈ అమ్మాయి కాస్త ఇప్పుడు వివాహ సంస్కారానికి ముందే ప్రాణం వదిలేసింది, ఇంకా సుఖం ఎక్కడుంది నాకు, దేనికి అనవసరం, దీనిలో ఎక్కడో నూతిలో పడిపోతానా గోతులో దూకుతానా అన్నట్టుగా ఆత్మహత్యా ప్రయత్నాలన్నీ ప్రారంభిస్తున్నాడు. నేను విషం తింటానా, లేక ఉరేసుకుంటానా, లేక అడవిలో పడిపోతానా, లేక దావాగ్నిలో దగ్ధమైపోతానా, సముద్రంలో దూకిపోతానా, ఈ రకమైనటువంటి అనేక రకాల మరణోపాయాలను చింతించాడు అని ఉంది వాడు. అనేసరికి అప్పుడు అనుకుంటాడు, నేను ఒకవేళ పోయాననుకో, పోతే మాత్రం ఏమవుతుంది ప్రియురాలకి, ఉపకార ప్రియాయాః పరలోకే భవేదపి. నేను సత్యాన్ని అనుకుంటా,
అయినంత మాత్రాన ఆవిడికి ఏం ఉపకారం అవుతుంది? మృతేవై ఆత్మఘాతేన విరహాత్ పీడితేపి చ పరలోకే ప్రియాసాపి నమేస్యాద్ ఆత్మఘాతిన. పరలోకంలో మాత్రం ఆత్మహత్యకి నేను గురి అయితే ఆత్మహత్య మహాపాపం, నేను నరకంలోకి పోతాను, ఆవిడ స్వర్గంలో ఉంటుంది. అక్కడ మాత్రం మాకు సమావేశం ఉంటుందన్న నమ్మకం ఏమిటి? అంచేత చనిపోయినా దోషాలే కనిపిస్తున్నాయి, బ్రతికున్నా దోషాలే కనిపిస్తున్నాయి, ఏం చెయ్యాలి అనేటువంటి తర్జన భర్జన పడుతూ దానిలో మంచి విచికిత్సకి లోనయ్యట. యన్మయా సుకృతం కించిత్ కృతం దేవార్చనాదికం గురవ పూజిత భక్త్యా హుతం జప్తం తపః కృతం అధీతాస్తఖిలా వేదా గాయత్రి సంస్కృతాయది రవి ఆరాధితస్తేన సంజీవతు మమ ప్రియా అని ఆయన ఇంకా చేతికి ఇంకా అంటే నేను ఇది వరకు ఎప్పుడైనా ఏదైనా పుణ్యం చేసి ఉంటే, నేను దేవతలను ఎవరినైనా పూజించి చేసి ఉంటే, గురువులందరినీ ఆరాధించి ఉంటే, నేను హోమాలు తపస్సులు అవన్నీ చేసి ఉంటే, నేను అన్ని రకాల వేదాధ్యయనాలు చేస్తే, నేను గాయత్రి మహామంత్రాన్ని ధ్యానం భక్తి శ్రద్ధలతో ఉపాసించి ఉంటే, సూర్య భగవాను ఆరాధిస్తే నా భార్య బతకాలి అనుకున్నాడు. ఆ దేవతలందరినీ ఒక దాన్ని ఏమంటాడు డిమాండ్ చేయడం అనమాట. నేను మిమ్మల్ని అందరినీ పూజించాను, నాకు ప్రతిఫలంగా నా భార్యను బతికించండి అనేటువంటి మాట చెప్పాడు. అప్పుడు ఏవం విలపతస్తస్య భార్యయా దుఃఖితస్య దేవదూత తదా అభ్యేత్య వాక్యమాహ రురుంతట. ఆ రురువు దగ్గరికి దేవదూత కూడా వచ్చాడు. వాడు వచ్చి చెప్పాడు, ఏమన్నా మీరందరూ కంగారు పడకండి, పెద్ద సాహసం చేయొద్దు, అంటే నువ్వు చచ్చిపోయినంత మాత్రాన ఆవిడ బతకదు కదా, కానీ చనిపోయిన దానికి బతకడానికి వేరే మార్గం ఏదైనా ఉందా అంటే గతాయురేష శుశ్రోణి గంధర్వాప్సరసో సుత అన్యాం కామయ చార్వంగి మృతేయంచ అవివాహిత. నీకు ఇప్పుడు వివాహం జరగలేదు, నీ భార్య పోయిందని బెంగలేదు, అమ్మాయి ఎవరో నువ్వెవరో అనుకున్నారు, ప్రేమించుకున్నారు, వివాహం జరగలేదు, ఎందుకు ఈ బాధపడ్డం, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని అంటే రుజువు అన్నట్టు దేవదూత నాకు ఇంకో భార్యతో సంబంధం లేదు, ఒకవేళ బతుకుంటే ఈవిడ్నే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే నాకు వివాహమే అక్కర్లేదు అని భీష్మించు కూర్చున్నాడు. అప్పుడు ఆయన అన్నట్టు మంచిదే కానీ ఇంకో మార్గం చెప్తాను అన్నాడు. ఆయుషో అర్ధప్రదానైన జీవయ ఆశు ప్రమద్వరా. నీ ఆయుర్దాయంలో సగభాగం ఆవిడికి ఇచ్చేస్తే ఆవిడ బతుకుతుంది. ఇప్పుడు నీకు ఓ 100 సంవత్సరాలు బతికే యోగం ఉంది, ఓ 50 ఏళ్ల ఆయుర్దాయాన్ని నేను ఆవిడ ప్రసాదిస్తాను, సమర్పించేస్తాను అంటే ఆవిడ బతుకుతుంది. ఆవిడ 50 నువ్వో 50 బతుకుతారు, ఇద్దరు కలిసిపోతారు. అంటే ఈ రకమైనటువంటి ఆయుర్దాయాన్ని వాళ్ళకి ఇచ్చి ఆవిడ్ని బతికించుకునేటువంటి మార్గం కూడా ఉంది అనేటువంటి ఉపాయం చెప్పాడు. అంటే వెంటనే రురు అన్నట్టు తప్పకుండా ఇస్తాను, ఆయుర్లో అర్థం ప్రయత్నామి కన్యాయై నాత్ర సంశయ. నాకు కావలసినటువంటి భార్య కోసం నా ఆయుర్దాయంలో సగం ఇవ్వడానికి నాకేమీ సందేహం లేదు అన్నారు. తర్వాత అలా అనేసరికల్లా ప్రత్యావృత ప్రాణ ప్రవర్తిష్ఠుత మమ ప్రియ విశ్వావసు తదా విమానేన సమాగత. విశ్వావసు అనేటువంటి వాడు వచ్చాడు, ఆ ప్రమద్వరాన్ని తీసుకొచ్చాడు. ఆవిడ పోయినటువంటి ఆవిడికి గంధర్వరాజు ప్రాణాలను ఇచ్చాడు. ఆయన మళ్ళీ లేచి కూర్చుంది ఆవిడ. ఆ ధర్మరాజ రురోః పత్ని సుత విశ్వావసు తథా. విశ్వావసు యొక్క కుమార్తె అయినటువంటి ఆ ప్రమద్వర రురువు గారి యొక్క పత్నిగా వెళ్ళింది. ఇది కథ. వాళ్ళ యొక్క వ్రత విశ్వావసు సుతాం కన్యాం దేవదూత యదీచ్ఛసి ఉత్తిష్ట ఆయుషో అర్ధేన రురుం గత్వా త్వమర్పయాలి. ఆ రురువు సగభాగం ఆయుర్దాయాన్ని ఇవ్వడానికి అనేటువంటి ఒప్పుకున్నాడు. ఈ కథ వెనకాల ఉంది కనుక అలాంటి ఏదైనా ఉపాయం చేత నువ్వు పరీక్షిత్ మహారాజు గారు కూడా ఈ మరణాన్ని దాటేదానికి ఏదైనా ఉపాయం ఉంది, వెతుక్కోండి అనేటువంటి మాట చెప్పారు. ఆయన పాము కాటేస్తుంది అన్నాడుగా, ఆయన 7 అంతస్తుల మేడ పెద్ద ఒంటి స్తంభం మేడ కట్టుకుని కారయిత్వాత ప్రాసాదం సప్తభూమికం ఉపత్తమం ఆరిరోహ ఉత్తరాసూను. 7 అంతస్తుల మేడ కట్టుకున్నారు, మధ్యలో ఎవరికి ప్రవేశం లేకుండా చేసుకున్నారు, చాలా పకడ్బందీ అయినటువంటి రక్షణ అన్ని పెట్టుకున్నారు. ఆ 7 అంతస్తుల మేడలో చెట్టు చివరి అంతస్తులో ఆయన కూర్చున్నారు, ఎవరికి ప్రవేశం లేకుండా. అక్కడ కూర్చుని మంత్రులతో సహా ఆలోచించుకున్నారట. అక్కడ మణిమాణిక్యాది విజ్ఞానాలు కలిగిన వాళ్ళు, మంచి మంత్రశాస్త్రవేత్తలు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఆయన అనేసరికి వాళ్ళందరి చేత కూడా చేసుకుంటూ ఎవడు కూడా అక్కడికి రావడానికి వీలు లేకుండా దాని చుట్టూ ఏనుగులు, మంచి భటులు ఇలాంటివందరూ కూడా కట్టుబాటు చేసుకుని రక్షణ ఉపాయాలన్నిటినీ ఆశ్రయించుకుని ఆయన అనంతరం మీద కూర్చుని ఉన్నాడు. స్నాన సంధ్యాది కార్యక్రమాలు కూడా ఆయన అక్కడే చేస్తున్నాడు. అక్కడి నుంచే రాజ్య పరిపాలన బాధ్యతలన్నీ కూడా చేస్తున్నాడు. ఈ లోపుగా ఒక కశ్యపుడు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఆయన ఈ కథ విన్నాడు. పరీక్షిత్ మహారాజా వారికి శాపం ఉంది, ఆ శాపం చేత తక్షకుడి చేత కాటు వేయబడి ఆయన మరణిస్తాడని కథ ఉంది. ఈ కథని కనుక నేను తెలుసుకున్నాను, ఇప్పుడు నా మంత్ర ప్రభావం చేత నేను వెళ్ళి దానికి విరుగుడు చూపించి
రాజుగారిని బతికిస్తే నేను చాలా డబ్బు సంపాదించుకోవచ్చు. వాడికి డబ్బు కాంక్ష. కశ్యపుడు అర్థలోలుపుడు. శుశ్రావసత శాపం ప్రాప్తం రాజా మహాత్మన అనే మాట చెప్పారు. దానివల్ల నేనేం చేస్తాను అని అంటే, నేను బాగా డబ్బులు సంపాదించుకోవడం కోసం నేను మధ్యలో వెళ్ళి ఆ పరీక్షణ్ మహారాజుని నా మంత్రశక్తి చేత బతికిస్తాను. ఆ పావుకాటు విషం ఆయనకి తగలకుండా ఆయన ప్రాణం పోకుండా నేను రక్షిస్తాను అనేటువంటి మాటతో కశ్యపుడు బయలుదేరి నేను ఆయన్ని జీవింపజేస్తాను అనే ఉద్దేశంతో ప్రయాణం చేస్తున్నాడు. పరీక్షణ్ మహారాజా వారి భవనం దగ్గరికి వెళ్తున్నాడు. పరీక్షితం నృపశ్రేష్టం తక్షకస్య ప్రదక్ష్యతి మంత్రోస్తి మమ విప్రేంద్ర విషనాశకర కిల జీవయిష్యామ్యహం తం వై జీవితవ్యే అధమా కిల. వాడు బతికితాడు, నేను ఆ విషానికి విరుగుడు వేస్తాను, నేను బతికిస్తాను అనే ఉద్దేశంతో బయలుదేరి వెళ్ళాడు. నేను మధ్యలో బాగానే ఉంది కానీ తక్షకుడు అన్నట్టు మధ్యలో వాడికి ఈ కశ్యపుడికి తక్షకుడు తటస్థపడ్డాడు. ఎక్కడికి వెళ్తున్నావయ్యా మహర్షి అన్నాడు. అంటే నేను అలా రాజుగారికి ఏదో శాపం ఉందిట, ఆయన చచ్చిపోతాట, ఏదో పాము కాస్తుందిట, నా దగ్గర మంత్రం ఉంది, ఈ మంత్రం చేత నేను వాడిని బతికిస్తాను అని చెప్పాడు. మరి ఆ పాము కాటు వేసేవాడిని నేనేనయ్యా, నేనే తక్షకుడిని, నా కాటుకే వాడు చచ్చిపోతాడు, నువ్వు నా కాటుని కూడా విరుగుడిగా ఉండేటువంటి మంత్రం నీ దగ్గర ఏదైనా ఉందా అని అడిగాడు. అంటే నా దగ్గర ఉంది అని. అయితే నాకు చూపించు నీ పవర్ ఏమిటో నేను తెలుసుకుందాం అనుకుంటాను. అంటే వాడు ఏమన్నాడు, అదశత్ పన్నగో వృక్షం భస్పసాత్య చకారతం. అక్కడ ఉండేటువంటి ఒక పెద్ద చెట్టు చూపించి ఈ చెట్టుని నేను కాటేస్తా, నీ శక్తి ఏమిటో చూపించు అన్నట్టు తక్షకుడు. ఆయన తక్షకుడు ఆ చెట్టుని కాటేశాడు, చెట్టు నిలువునా మాడిపోయింది. ఈ కశ్యపుడు దానికి మంత్రప్రయోగం చేస్తే అది మళ్ళీ పుష్పించి చక్కగా చిలవలు పలవలతోటి ఆ చెట్టు మళ్ళీ బతికింది. దృష్ట్వా భస్మీకృతం వృక్షం పన్నగేన విషాగ్నిన సర్వం భస్మ సమాహృత్య కశ్యపో వాక్యం అబ్రవీత్. మంత్రబలాన్ని చూపించి దాన్ని మళ్ళీ తయారు చేస్తాను. బూడిదైపోయింది ఆ చెట్టు అంతా తక్షకుడు కాటుకి. వీడు వెళ్ళిందంటే జలం తీసుకున్నాడు. కశ్యపుడు మంత్రం చెప్పి దాని మీద ప్రోక్షించేసరికి అదంతా కూడా భస్మరాశి అంతా మళ్ళీ చెక్కి చక్కగా మంచి చెట్టుగా లవరవలాడుతూ ఆ చెట్టు కింద వచ్చింది. ఇది చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది తక్షకుడికి. ఓహో, ఈ మన ప్రయత్నం సఫలం కాదు. ఇప్పుడు ఈ కశ్యపుడు కనుక అక్కడికి వెళితే మనం కాటేసిన ఆ పరీక్షిత్తు చావడు, అంచేత దీనికి ఏదైనా మార్గం ఆలోచించుకోవాలి అని కశ్యపుడిని అడిగాడు. నువ్వు ఎందుకు వెళ్తున్నావు రాజుగారి దగ్గరికి అంటే, విత్తార్థి నృపతిమత్వ శబ్దం పన్నగ నిశ్రుత. నాకు డబ్బు కావాలి, దానికోసం వెళ్తున్నాను, రాజుగారిని బతికిస్తే అది బోళ్ళను రప్పిస్తారు అని. నీకు కావలసినంత డబ్బు నేనే ఇస్తానయ్యా, నువ్వు అక్కడికి వెళ్ళక్కర్లేదు అన్నాడు ఈయన తక్షకుడు. విత్తం గ్రహాణ విప్రేంద్ర యావదిచ్చసి పార్థివాత్ దదామి స్వగృహం యాహి సకామోహం భవామ్యత. నా పని నేను చేసుకుని నీకు డబ్బే కదా కావాల్సింది, వాడిస్తేనే నేను ఇస్తేనే అంటే నీకు కావలసినంత డబ్బు ఆ రాజుగారు ఎంత ఇస్తాడో దానికి రెట్టింపు డబ్బు నేను ఇస్తా, అంచేది నువ్వు ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో, నా పని నేను చేసుకుంటాను అని తక్షకుడు అన్నాడు. అప్పుడు అన్నాడు, ఆలోచించాడు కశ్యపుడు, యుక్తాయుక్త విచారణ చేయాలిగా. ఇప్పుడు ఆయన వెళ్ళిపోమన్నాడు, నేను వెళ్ళిపోవడమా లేక రాజుగారిని బతికించడమా, ఈ రెండింటిలో ఏది ధర్మసమ్మతం? అలా చింతయామాస మనస కింకరోమి పునఃపునః. ఇప్పుడు ఏం చెయ్యాలి? రెండు కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి, తక్షకుడు ఇచ్చిన డబ్బుతో సరిపెట్టుకుని ఇంటికి వెళ్ళిపోవడమా, లేదా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారిని బతికించి ఆయన దగ్గర ప్రతిష్ట పొంది ఆయన ద్వారా ధన సంపాదన చేయడమా? ధనం గృహీత్వా స్వగృహం ప్రయామి యద్యహం పునః భవిష్యత్ నమే కీర్తిర్లోకే లోభ సమాశ్రయా. నేను ఇంటికి వెళ్ళిపోయాను అంటే లోకం అందరూ ఏమంటారు, ఓ డబ్బు మనిషి దా మూర్ఖుడు, రాజుగారంతటి వాడు ఆపదలో ఉంటే ఆయనకి చేతనై కూడా ఆయనకి ఉపకారం చేయకుండా డబ్బు కక్కుర్తిపడి లోపలికి వెళ్ళిపోయాడు, మహాలోభి అని అపకీర్తి పాలైపోతాను నేను, లోకం అందరూ నన్ను తిట్టిపోస్తారు. ఆయన్ని కనుక బతికిస్తే కీర్తి స్యాత్ నృపశ్రేష్ఠే జీవితే కీర్తి స్యాద్ అచలామమ. ఆయన్నే కనుక వెళ్ళి నేను బతికిస్తే మహారాజు గారి ఆపదలోంచి రక్షించాడు ఈ మహాపురుషుడు కశ్యపుడు, ఎంత గొప్పవాడు, మహారాజుని బతికించిన వాడు అంటారు. ధన ప్రాప్తి అలాగా వస్తుంది. రెండు పనులు, డబ్బు ఒకటే రావడం కాకుండా ఈ తక్షకుడి దగ్గర డబ్బు తీసుకుని ఇంటికి పోతే అపకీర్తి వస్తుంది, రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని బతికిస్తే డబ్బు ఎలాగా వస్తుంది, మంచి శాశ్వతమైన కీర్తి కూడా వస్తుంది. అంటే రక్షణీయం యశః కామం దిక్ ధనం యశసావిన. కేవలం డబ్బు, యశస్సు లేకుండా వచ్చే డబ్బు, దానికి ఏం ప్రయోజనం ఉంది? యశస్సుతో కలిసి వచ్చిన డబ్బు వస్తే అది మంచిది కనుక నేను అక్కడికే వెళ్దాము అనుకున్నాడు. వెళదాం అనుకుని ఆలోచించాడు. ఆలోచించి చూస్తే హరిశ్చంద్రేణ కర్ణేన కీర్త్యర్థం బహువిస్తరం ఉపేక్షేయం కథం భూపం దక్ష్యమానం విషాగ్నిన. హరిశ్చంద్ర చక్రవర్తి కీర్తి కోసం ఎంతటి ద్రవ్యాన్ని ఎంతటి మహారాజ్యాన్ని వదిలిపెట్టేశాడు. కర్ణుడు ప్రాణం పోతూ ఉన్నా సరే కీర్తి కోసం ఎన్ని రకాలైనటువంటి దానాలు ధర్మాలు చేశాడు. అంటే ఈ రకంగా నేను కూడా
రాజుని రక్షించి కీర్తిని పొందడమే న్యాయము అనుకున్నాడు. అలా కాకపోతే అరాజకమైపోతుంది, ప్రజలు నశించిపోతారు, ప్రజానాశం కలిగిపోయినట్లయితే నాకు పాపం వస్తుంది, అపకీర్తి కూడా లోకంలో వస్తుంది, ధనలోభం చేత ఈ దుర్మార్గుడు చేయాల్సిన ఉపకారం చేయలేదు అని అనుకుంటారు, అంచేత నేను తప్పకుండా అక్కడికి వెళ్తేనే మంచిది అనుకున్నాడు. కానీ ధ్యానం చేసేట అమ్మవారు. ధ్యానం చేస్తే ఆయన వెంటనే ఏం తెలిసింది? ఆసన్న మృత్యుం రాజానం జ్ఞాత్వా ధ్యానేన కశ్యప గృహం యయౌ సధర్మాత్మ ధనమాదాయ తక్షకాత్. ఆలోచన చూశాడు, ఇంక వాడు బతకడు, వాడి ఆయుర్దాయం పోయింది. అయినప్పుడు ఇక మన మంత్రాలు ఎన్ని తంత్రాలు వేసినా వాడే బతకడు. విప్రశాపం చేత వాడికి ఆయుర్దాయం సమాప్తం అయిపోయింది కనుక నేను అక్కడ బతికిద్దాం అనుకున్నా ఆయన బతికేది లేదు. అందుచేత నేను ఇప్పుడు ఈ దక్షకుడిని తీసుకుని డబ్బు తీసుకుని వెళ్ళిపోవడమే సుఖం తప్ప ఆ రాజుగారిని బతికేది లేదు, నా ప్రయత్నం అనవసరం, ఆయనకి ఆయుర్దాయం లేదు అనేటువంటిది నిర్ణయించుకుని ఆయన వెళ్ళిగా కశ్యపుడు ఇంటికి తిరుగుముఖం పట్టాడు. ఈయన వెళ్ళలేకడికి పరీక్షణ్ మహారాజు దగ్గరికి. ఆసన్న మృత్యు అయిపోయాడు కనుక కశ్యపుడు ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోయాడో తక్షకుడు చాలా సంతోషించాడు. 7వ రోజుకి వెళ్ళాడు. వెళ్ళి ప్రాసాదం దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి ఎవరికీ ప్రవేశం లేకుండా ఉంది. పరీక్షణ్ మహారాజా వారి భవనం 7 అంతస్తుల మేడ, చుట్టూ మంచి మంచి బందోబస్తు ఉంది. ఎలా వెళతాము, ఆయన ఎప్పుడు ఎలాగా కాటు వేయాలి ఏమిటి అనేది ఆలోచించుకుంటున్నాడు. ఈ లోపుగా ఈ రాజుగారిని ఎలా వంచాలి, వీడికి ఎలాగ చెప్పాలి. పైగా ఈయనేమో పాండవానాం కులే జాత, ఇలాంటి పాండవ కులంలో పుట్టాడు, మహాధర్మాత్ములైనటువంటి వాళ్ళ వంశంలో పుట్టాడు. ఇలాంటి ఇంత భ్రష్టైన పని ఎందుకు చేశాడు? మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే చచ్చిన పవన్ వాడి వెళ్ళలో వేయడం ఏమిటి, బ్రాహ్మణ శాపానికి గురవడం ఏమిటి, అంచేత వీడిని ఎలాగైనా నేను కాటు వేసి తీరాలి, ఎలాగా మార్గం ఏమిటి అని ఆలోచించుకున్నాడు. కృత్వా విగర్హితం కర్మ జ్ఞానం కాలగితిం నృప రక్షకాన్ భవనే కృత్వా ప్రాసాదం అభిగమ్య చ మృత్యుం వంచయతే రాజా వర్తతే నిరాకుల. మృత్యువుని కూడా వంచి నేను అక్కడ ఉంటాను అని అనుకుంటున్నాడు వాడు. ఇప్పుడు వీడిని ఎలాగైతే మోసం చేసి నేను వంచి వాడి ప్రాణాలు తీసుకోవాలి అని ఆలోచించుకున్నాడు. పాండవ దాయాదిగా ఉన్నాడు కదా, అంచేత వీడు ఏం చేస్తాడు, దాన ధర్మాలు బాగా చేస్తాడు, బ్రాహ్మణులు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది, అంచేత వీడి కోసం ఏం చెయ్యాలి అని అంటే మేమందరం కూడా ఫలమూలాదులన్నీ తీసుకుని వెళ్ళి కొంత బ్రాహ్మణ సేవతో బ్రాహ్మణ సంఘంగా ఏర్పడి మేము పాములం అందరం కలిసి బ్రాహ్మణ వేషం వేసుకుని మేమందరం అక్కడ రాజుగారిని ఆశీర్వచనం చేయడానికని వచ్చాము, ఆయనకు ఏదో పళ్ళో పాలో ప్రసాదంగా ఇస్తాము అనే ఉద్దేశంతో సర్పాలన్నిటినీ ప్రార్థించేట్టి కృత్వా తాపస వేషం స్థాన్ ప్రాహిణో సుభుజంగమాన్. ఆ భుజంగమాలు అంటే పాములన్నిటినీ బ్రాహ్మణ వేషాలు వేసి వాళ్ళందరినీ గ్రూప్ గా తీసుకుని వెళ్ళి దానిలో ఈయన కూడా ఉండి ఓ నిమ్మపండులో దూరేడు ఈయన తక్షకుడు. ఆ బ్రాహ్మణ వేషాల్లో పుచ్చుకునేటువంటి వాళ్ళు అందరూ తలో పండు పుచ్చుకున్నాడు. ఓ బ్రాహ్మణ చేతిలో ఈయన ఉన్నాడు. వీడు వెళ్ళేట నిర్గతాస్తే తదా నాగాహ ఫలాన్యాదాయ సత్వరాహ, రాజుగారికి ఫలాలు సమర్పించి ఆశీర్వచనం చేసి వస్తామండి అని చెప్పారు నౌకర్ల దగ్గర. వాళ్ళు వెళ్ళి రాజుగారి దగ్గర విన్నవించారు, ఏమండి వాళ్ళు ఎవరో బ్రాహ్మణులు వచ్చారు, మీకు ఆశీర్వచనం చేస్తారట, ఇదంతాను ఎలాగా అనేది. అభిమన్యుసుతం వీరం కులార్కం చారదీపనం పరివర్ధయుతం ప్రాప్తాహ మంత్రైర్ ఆధర్వణయిస్తథా అని ఆధర్వణిక మంత్రాల్లో చాలా ఆరితేరిన వాళ్ళందరూ మిమ్మల్ని ఆశీర్వచనం చేయడానికి వచ్చారు అని రాజుగారికి విన్నవించారు. ఆయన అన్నట్టు ఏమన్నాడు చూసి, సరేనండి రేపు పొద్దున వాళ్ళందరూ వస్తారు, వాళ్ళు సమర్పించే కానుకలు ఏవైనా ఫలాలు ప్రసాదాలు ఏవైనా ఉంటే మీరు తీసుకుని వచ్చేయండి ఇక్కడికి, వాళ్ళని మాత్రం ప్రవేశం రేపే. వాళ్ళకి భయం ఉంది, 7వ రోజు చచ్చిపోతామని భయం, అంచేత 7 రోజులు ఆగి 8వ రోజున వాళ్ళకి దర్శనం ఇద్దాం. అంచేత వాళ్ళు తెచ్చిన ప్రసాదం అంటే మళ్ళీ కక్కుర్తి, ఆ ప్రసాదంలో ఏమో ఏ శక్తి ఉందో దానిలో బతుకుతామేమో అని ఆశ. నేను వాళ్ళు తెచ్చిన ప్రసాదం మాత్రం లోపల తీసుకురండి, మనుషులు మాత్రం ఇప్పుడు వద్దు రేపు వస్తారు వాళ్ళు అని వాళ్ళని పంపించేసి ఆ ప్రసాదాన్ని తీసుకురమ్మన్నారు. నాట్యమో దర్శనం విప్రాహ రాజ్యస్యాదితి నో మతి. మరి ఇంకేం చేయాలి అని అంటే వాళ్ళు వెళ్ళిపోయి మీరందరూ తాపసులందరికీ కూడా మా కుశల ప్రశ్నలు అడగండి, మన నమస్కారాలు చెప్పండి, వాళ్ళందరినీ రేపు రమ్మనండి అనేటువంటి మాట చెప్పారు. వీళ్ళేమో ఇత్యుక్త్వా తత్ఫలం దత్వా సువృద్భ్యశ్చ ఉత్తరాసుత కర్రే కృత్వా ఫలం పక్వం దదారు నృపతి స్వయం. అందరికీ తలో పండు ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ. ఓ పండు మాత్రం తాను తీసుకున్నాడు. ఆ పండుని ఇలా విప్పి 2 ముక్కలు చేసేసరికి దానిలోంచి తక్షకుడు లోపలికి వచ్చాడు, బయటిచ్చి విదారితం ఫలం రాజ్ఞ తత్ర క్రిమిరభూత్ అణు. ఓ అణు మాత్రంగా ఒక చిన్న పురుగులాగా ఉన్నాడు తక్షకుడు ఆ నిమ్మ పండులో. ఆ పండు ఎప్పుడైతే విప్పాడో ఆ పండులోంచి తక్షకుడు వచ్చి మహారూపాన్ని ధరించి కాటు వేసేశాడు. ఇప్పుడు ఇంకా నేను బ్రాహ్మణ శాపానికి తలొగ్గుతున్నాను, నేను వెళ్ళిపోతాను, దానిలో అనుమానం లేదు, నన్ను ఈ తక్షకుడు చంపేస్తాడు, కాలరూపుడు భయంకరుడైనటువంటి ఈ తక్షకుడు నన్ను ప్రాణం తీయకుండా మాండు అనేటువంటి నిర్ణయానికి వచ్చేసాడు ఆయన.
ఘోర రూప మహిన్వీక్ష రుద్రువుస్తే భయార్జిత. ఎప్పుడైతే అంత భయంకరమైన తక్షకుడు రూపాన్ని చూశారో ఆ పక్కన ఉండే వాళ్ళందరూ పారిపోయారు, రక్షకులందరూ వెళ్ళిపోయారు. పెద్ద హాహాకారం అయింది. అందరూ కూడా మొత్తం ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ రాజుగారు ఏమీ చేయలేక ఆయన యొక్క విషాగ్నిలోకి గురైపోయి ఆయన మొత్తం అంతా కూడా ప్రాణాలు వదిలేసుకున్నట్ట. ఈ గత ప్రాణంతు రాజానం బాలం పుత్రం సమీక్ష చక్రుశ్చ మంత్రుల సర్వే పరలోకస్య సత్క్రియాహని. ఆయన పోయిన తర్వాత ఈ మంత్రులందరూ పరలోక క్రియలన్నింటినీ చేయడానికి ఆసన్నమయ్యారు.